మేము హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చినాము. ముఖ్యంగా ఈ దేశంలో 40 కోట్ల మంది యువతని కాక్రోచెస్ ఈ దేశంలో ఇండిపెండెంట్ అయినటువంటి స్వతంత్రమైనటువంటి సిజేఐ భారత న్యాయ వ్యవస్థ ప్రధాన న్యాయమూర్తి భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది యువతని కాక్రోచెస్ అంటే బొద్దింకలు చాలా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర విద్యార్థుల పాత్ర అనేది చాలా కీలకమైన విషయము. ఆ కీలకమైన అంశాలను గుర్తుపెట్టుకోకుండా ఈ దేశంలో ప్రధాన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జే ఈ విధంగా అంటే ఎంత బాధాకరమైన విషయము. అంటే సుప్రీంకోర్టు జడ్జా ఈయన బీజేపీ ఏజెంట్ అని కూడా విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మేము చదువుకొని ఉద్యోగాల కోసం పోరాటం చేస్తా ఉంటే మా మీద కొన్ని సిగ్గులేని విద్యార్థి సంఘాల నాయకులు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి అదేవిధంగా దేశద్రోహులు అని చెప్పి మా మీద ముద్రలు వేయడం అంటే ఎంత బాధాకర విషయం. అంటే ఈ రోజు జై శ్రీరామ్ అంటే భారత మాతకి జై అంటేనే ఈ రోజు దేశభక్తులు అయితే అని కూడా సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు నీట్ పేపర్ లీక్ కావడం అంటే ఎంత బాధాకరం అంటే ఇది ఒక కొత్త కాదు, ఇదాక అనేక సార్లు కూడా ఈ నీట్ పేపర్ లీకేజ్ జరిగింది. కానీ ఏ రోజు యువకులు ప్రశ్నిస్తే వాళ్ళు ఏదైనా గట్టిగా ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులను ప్రశ్నిస్తే వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్ ముద్రేయడం అనేది ఇంత దుర్మార్గం ఇంత దౌర్భాగ్యమైన దేశంలో అని చెప్పి మేము బతుకుతాను సిగ్గుపడతాను కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. సో కాక్రోచెస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. కంఫర్టబుల్ విత్ తెలుగు. సో ఇక్కడ ఈ నిరసన జరుగుతుంది కదా, ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ అండి. నీట్ పేపర్ 2021 లీక్ అయింది, 2024 లీక్ అయింది, 2026 లీక్ అయింది. ప్రతి పేపర్లు సిబిఎస్ఈ వెబ్సైట్ యాక్ ఒక 1919 కుర్రాడు నిసర్గన ఏమో ఉంటుంది పేరు, ఆయన యాక్ట్ చేసినాడు. సిబిఎస్ఈ పోర్టల్ని యాక్ట్ చేసినాడు. విద్యా వ్యవస్థ మారాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం పూర్తిగా ఇట్లా మొత్తం అయిపోయింది, దాన్ని బ్రష్ పట్టిపోయింది మొత్తం. దాన్ని వ్యవస్థని మళ్ళీ పునర్నిర్మించాలి. అంటే ఇలాంటి యువత ముందుకు రావాలి. ప్రశ్నించే గొంతువులో ఈ రోజు మేము కలం పట్టిన వాళ్ళం, పుస్తకం పట్టిన వాళ్ళు ఈ రోజు మైకం పడుతున్నాం. కేవలం మీది ఎడ్యుకేషన్ మీద ఫైట్ దగ్గరే ఆగిపోతుందా? సొసైటీలో ఉన్న ఇతర సమస్యల్ని కూడా మీరు అడ్రస్ చేస్తారా? సొసైటీలో ఉన్న సమస్యలు కూడా ఒక పేపర్ లీక్స్ అనే కాదు, చాలా ఉన్నాయి. విద్యా వ్యవస్థలో ఫీజులు మళ్ళీ స్టూడెంట్కి హాస్టల్ సరిగ్గా లేవు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక నీట్ పేపర్స్ అనే కాదు, ఒక సిబిఎస్ఈ అని చాలా స్టూడెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి దేశంలో, చాలా ఉన్నాయి. పర్సనల్ గా వాట్ మేడ్ యూ కమ్ హియర్? మీరు ఏ విధంగా, మీరు ఎగ్జామ్ ఏదైనా రాసారా, లేకపోతే మీరు ఎట్లా ఈ మూవ్మెంట్ లో పార్ట్ అవ్వాలనుకున్నారు? నేను ఒక తెలంగాణ విద్యార్థినిగా పాల్గొంటున్నాను. తెలంగాణ కాక్రోచ్ జనతా పార్టీకి వెల్కమ్ చెప్తున్నాను.